తెలియజేసుకుంటూ ఈరోజు స్త్రీ శక్తి నిన్న మీరు ఫ్రీ బస్ ఇచ్చారు, మాకు బస్ ఏదని ఫ్రీ బస్సు ఆ రోడ్డు పూర్తయితే ఏర్పాటు చేస్తాం. బయటికి వెళ్ళిన తర్వాత అయినా కానీ ఉచిత బస్సు ఆడపడుతులకు ఇవ్వడం జరిగింది. మిగతా రాష్ట్రాల్లో ఇబ్బందులు పడినా కానీ మన రాష్ట్రంలో చాలా చక్కగా ఉపయోగపెట్టుకుంటున్నారు. దాంతోపాటుగా దివ్యాంగులకు కూడా ఉచిత బస్సు దివ్యాంగ శక్తి ఇవ్వడం కూడా ముఖ్యమంత్రి గారు గొప్ప మనసులో ముందుకు వచ్చారని తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి గారి పూర్తి సహాయ సహకారాలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అండగా వస్తున్నారు. కేంద్రం కూడా ఈ కష్టకాలంలో మనకు అడిగిన విధంగా నిధులను తీసుకొచ్చుకోవడానికి ఎంతో కష్టపడుతున్నారు. ఈరోజు 21 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటే ఆ 21 లక్షల ఉద్యోగాల కోసం 21 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాం. అవన్నీ కూడా అమలు పరుస్తా ఉన్నాం. వీటి ద్వారా మనం ఉద్యోగం కల్పిస్తున్నాం. మననే టీచర్ పోస్టులు ఇచ్చారు, పోలీస్ కానిస్టేబుల్ ఇచ్చారు. ఆ ఉద్యోగాలు ఇస్తే దొంగల పడ్డ తర్వాత ఎప్పుడో ఏదో మొరిగినట్టుగా 9 నెలల తర్వాత లేచి అవినీతి జరిగిందంటారు. అవినీతి జరగలేదు మన అధికారులు వివరిస్తే ఇది కాదు ఇంకోటి జరిగిందంటారు. పేర్లు వారీగా ఇచ్చారు. ఈ అమ్మాయికి ఇందుకు ఉద్యోగాలు ఎందుకు రాలేదు, అది కాదు ఇంకోటి అన్నాడు. చివరికి కమ్మాలకు ఉద్యోగాలు ఇచ్చారన్నాడు. పోయినసారి 19 లక్షల మంది 38 మంది డిఎస్పీలకి కమ్మాలకు ఇచ్చారంటే మనం చెప్పుకోలేకపోయి ఇవ్వాల. ఈ రోజు కూడా కాపులు, రెడ్డి, కమ్మ వరుసలో ఇచ్చాం. ఈ రోజు కూడా వాళ్ళు చెప్పిన అసత్యాలు రెడ్డి, కమ్మ ఆ తర్వాతే కాపు, రెడ్డి, కమ్మ తర్వాతే కాపు ఇచ్చాం. 38 మంది డిఎస్పీలు కమ్మలు కొట్టి మాట ఆ రోజు తిప్పి కొట్టుకోలేకపోయాం. ఈ రోజు కూడా చెప్తున్న ప్రతిదీ కూడా బురద జల్లటం, డైవర్షన్ చేయటం. ఒక మంచి కార్యక్రమం చేస్తుంటే మన మీద ఏదో ఒక చేయటం, రకరకాల తప్పుడు కథనాలు చేస్తున్నారు. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆ రోజు 30 ఏళ్ళని విరవీగితే ప్రజలు ఎంతవరకు చేశారో మనం కూడా ప్రభుత్వం చేసే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. మీరందరూ ఓట్లేస్తారు, అయినా కానీ ఇవన్నీ ఎందుకు చెప్తారా అంటే ఏ సందర్భం అయినా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. అది శుభకార్యంగా అయినా ఇంకో చోటైనా కలిసినప్పుడు ప్రభుత్వం చేసే విషయాలు, ముఖ్యమంత్రి కష్టపడే విధానాన్ని దగ్గరుండి చూస్తున్నా. మీ పుణ్యాన 4 సార్లు పోటీ చేసినా 3 సార్లు వరుసగా గెలిపించారు, అరుదైన రికార్డు ఇచ్చారు. ఆ మీ గెలిపించిన పుణ్యం నన్ను మంత్రిగా చేశారు. వారి కష్టాన్ని కనుదైన చూస్తున్నాం. ఇలాంటి ముఖ్యమంత్రికి మీ అందరం కూడా అండగా ఉండాల్సిన అవసరం ఉంది. పరిస్థితులు ప్రభావం వల్ల ప్రతిదీ కూడా ప్రతి చెప్పినటువంటి హామీ అమలు పరిచే సిద్ధంగా ఉన్నాం. ప్రతి కార్యక్రమాన్ని మనం అమలు చేస్తాం, చెప్పని కూడా చేస్తున్నాం. తప్పనిసరిగా చెప్పిన దాని ప్రకారం మనం ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ, రైతులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకున్నా. జై హింద్, జై కిసాన్. 10 లక్షల కోట్ల అప్పులు పెట్టారు, అప్పు చేస్తున్నాం, వడ్డీ కడుతున్నాం. ఎన్నికల ముందు మనం చెప్పాం 6,000 రూపాయలు 4,000 రూపాయలు ఎన్టీఆర్ భరోసా ఇచ్చాం. భారతదేశంలో ఎవరెట్లా ఒక సమర్థ నాయకుడు, అనుభవ అధ్యక్షుడు, పరిపాలనా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారే ఇస్తున్నారు. ఇంకే రాష్ట్రంలో ఇట్లేదమ్మా. 6,000, 10,000, 15,000 ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి 100 ఇస్తున్నారు. ఇంతకుముందు ఆయన 2కి ఇస్తాను, 1కే ఇచ్చాడు. మనం ఒక ఇంట్లో 5 కూడా ఇచ్చాం. ఇంకొక ఇంట్లో అయితే ఉమ్మడి కుటుంబంలో అయితే 2 కొడుకులు ఇంట్లో 10 మందికి 15 మందికి కూడా డబ్బులు ఇచ్చాం. అంటే మనం ఎక్కడా రాజీ పల్ల చెప్పిన మాట కోసం అప్పులున్నా అప్పు తీరుస్తున్నాడు, వడ్డీ కడుతున్నాడు, రాజీ లేని పోరాటం చేస్తున్నాడు. ఈరోజు మీ అందరూ గుర్తుంది, మీరు కూడా వచ్చారనుకుంటే అమరావతి పాదయాత్ర రైతులకు వచ్చారు కదా. మనం అక్కడి నుంచి ఎక్కడి నుంచి ఒంగోలు దగ్గర నుంచి నిడవనూరు మేదుగా తీసుకొని కందుకూరు సాగరంపాం. ఆ అమరావతి ఆడపడుచుల పాదయాత్ర 65 లక్షల రూపాయలు మన దగ్గర డబ్బులు ఇచ్చాం. వాళ్ళ మీద కనకదుర్గమ్మకు పొంగలు తీసుకు ఈరోజు మీరు వెళ్ళినట్టుగా పొంగలు నెత్తిన పెట్టుకుని వెళ్తుంటే లాఠీలతో కొట్టి కాళ్ళు కొట్టి ఆడపిల్లలు చూడకుండా జుట్టు పట్టుకొని లాగినటువంటి దుర్మార్గులు నిన్న పోయి మళ్ళీ అమరావతి మీద దాడి చేస్తారు. అమరావతి అద్భుతంగా పనులు జరుగుతున్నాయి, అయినప్పటికీ ఇంత నీచ ప్రవర్తన చేస్తూ బురద జల్లుతారు. వాళ్ళు ఎవరయ్యా అంటే నీ వెనక గోండాలు ఆ రోజు దేవాలయాలు అంటే మన పార్టీ మీద దాడి చేసిన వ్యక్తులే. ఈ రోజున్న ప్రతిదీ రాజకీయం చేస్తారు. ఈరోజు ఇంకొక విషయం మనం చెప్తున్నాం. ఇంత కష్టకాలంలో కూడా దీపం 2 కావచ్చు, ప్రతి ఆడపడుచుకి చెప్తున్నాం. సంవత్సరానికి 3 గ్యాసులు 4 నెలలు కొట్టించారు. దీంతో పాటు అన్నదాత సుఖీభవ ప్రపంచ రాష్ట్రంలో ఎవరి వల్ల అందరూ కూడా కేంద్రం ఇచ్చి 6,000 అది ఇంకోటో గతంలో ఆయన ఒక స్కీమ్ కూడా ఎత్తేసాడు. 20,000 ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం భారతదేశంలో అది తెలుగుదేశం, జనసేన, బీజేపీల
ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సరతల ప్రభుత్వాన్ని ధైర్యంగా ఘనంగా మనం చెప్పుకోవాల్సి వస్తుంది. ఈరోజు ప్రకృతి సాగు చిన్నప్పుడు అందరూ చేసాం. మన పొలంలో మన పేడ దెబ్బలు పక్కన పేడ దెబ్బలు కొనుక్కోవటం, ఎరువులు చల్లి వ్యవసాయం చేసే పరిస్థితి. ఈరోజు యూరియాలు ఎక్కువ చేసిన క్యాన్సర్లు వస్తున్నాయి. ముఖ్యమంత్రి గారు ఎక్కడ పోయినా జడ్బీఎన్ఎఫ్ అంటాడు, ప్రకృతి వ్యవసాయం అంటారు. ఈ ప్రకృతి వ్యవసాయంలో కూడా మన రాష్ట్రానికి జాతీయ స్థాయిలో అవార్డు కూడా రావడం కూడా జరిగింది. ఈరోజు ప్రతి స్కూల్లో కూడా రెసిడెన్షియల్ స్కూల్లో కూడా ప్రకృతి వ్యవసాయంతో కాకూరలు కూరగాయలు పంపించే విధంగా చేస్తా ఉన్నారు. మన గ్రామంలో ఇందాక కలెక్టర్ గారు ఒక మాట చెప్పారు, ప్రతి రైతు వాళ్ళ పొలంలో కనీసం 10 సెంట్లు అన్నా కానీ ప్రకృతి వ్యవసాయంలో పండించినట్లయితే ఆ ఫలసాయం చూసి మార్పు చెందాలని చెప్పి కలెక్టర్ గారు చెప్పినటువంటి పరిస్థితి కూడా అక్కడ అగ్రికల్చర్ అధికారులు మంచి మోటివ్ గా తీసుకోవాల్సిన అవసరం కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. పోయినసారి చూసాం పట్టాదారు పాస్ పుస్తకాలు రీసర్వే చేశారు. రీసర్వేలో ఎవరి భూములు ఏమైనా ఇబ్బంది లేని పరిస్థితులు. దాని మీద ఆయన బొమ్మ వేసుకున్నాడు. 30 ఏళ్ళు ముఖ్యమంత్రి అన్నాడు, హద్దురాళ్ళు వేసుకున్నాడు. హద్దురాళ్ళకే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాడు. కోటి కాదు, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాడు. అలాంటి దానిలో మళ్ళీ రాళ్ళు ఇస్తున్నాం, మళ్ళీ సర్వే చేస్తున్నాం, రాజముద్రతో కూడా పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నాం. ఈ మధ్య మన గ్రామంలో రీసర్వే అయింది. కొన్ని అనుమానాలు మన వాళ్ళకు ఉన్నాయి. ఆ భూములకు కూడా ఇబ్బంది లేదు. నేను కలెక్టర్ గారితో మాట్లాడిన తర్వాత మన వాళ్ళు సంతకాలు పెట్టారు. నేను కలెక్టర్ గారికి కూడా చెప్పాను, ఆ 65 ఎకరాలు ఎంత ఉన్నది అవన్నీ కూడా ఇబ్బంది లేకుండా మనకి ఆన్లైన్ లో మీకు పట్టాదారు పాస్ చేసేదానికి మన ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వీటికి సంబంధించి ముఖ్యమంత్రి గారు కూడా ఉత్తర్వులు ఇచ్చున్నారని మేము తెలియజేస్తున్నాం. మళ్ళీ మనం మొదటి 7,000 రూపాయలు మొన్న ఇవ్వడం జరిగింది, ఏరువాక ముందుగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 7,000 6,000 సిద్ధంగా ఉన్నాం. దీంతో పాటు మనం 14,000 రైతు రథాలని చెప్పి ట్రాక్టర్లు ఇచ్చాం, గొర్రెతాట్లు ఇచ్చాం, మనం మన వరికోత యంత్రాలు ఇచ్చాం, శనగ కోసుకునే మిషన్లు ఇచ్చాం. ఇవన్నీ కూడా ఫార్మ్ మెకనైజేషన్ ప్రోత్సహించాం, తైవాన్ స్ప్రేయర్లు ఇచ్చాం. ఈ రోజు కూడా మళ్ళా కూడా సబ్సిడీ మీద మనం వ్యవసాయ పరికరాలు ఇస్తున్నాం, డ్రోన్లు ఇస్తున్నాం. డ్రోన్ల ద్వారా వ్యవసాయం చేయమంటున్నారు. మందు చల్లటం, ఎరువులు చల్లటం, ఇవన్నీ కూడా ఎక్కడ చీడపీడలు గుర్తించేసే సాంకేతికని ముఖ్యమంత్రి గారు తీసుకెళ్తా ఉన్నారు. అంతేకాకుండా ఈ రోజున యూరియా అందలేదని చెప్పి కొంతమంది చేస్తుంటే ఒక యాప్ ఇచ్చారు, ఏపీఏఐఎంఎస్ అనే యాప్ని మీ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మొత్తం వివరాలు వస్తాయి. మీకు ఎంత యూరియా వాడాలి, ఎంత డిఏపి వాడాలి, ఒకేసారి కాకుండా ఎప్పుడెప్పుడు ఇవ్వాలని మీ దానిలో వస్తే దాని ప్రకారమే మీకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు పొలం పిలుస్తుందా పొలం పిలుస్తుంది కార్యక్రమంలో ప్రతి ఒక్క రైతుకి అవగాహన కలిగిస్తారు. రైతు సేవా కేంద్రాల ద్వారా మన అగ్రికల్చర్ సహాయకులు రైతులందరికీ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ రోజున మనం మైక్రో ఇరిగేషన్లో 90% సబ్సిడీ ఇస్తున్నాం. దాంతోపాటు హార్టికల్చర్లో కూడా రాయలసీమ ప్రాంతంతో పాటు అదనంగా ప్రకాశం జిల్లాని మనం కలిపి 1,00,000 కోట్ల రూపాయలతోటి మనకి ఇక్కడ ఈ ప్రాంతం ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తా ఉన్నాం. దీనిలో ముందుగా మన మార్కాపురం జిల్లా మొదటి విడత వస్తుంది, మనది 2వ విడతలో మన ప్రాంతం రాస్తుంది. ఈ ప్రాంతం అంతా కూడా వ్యవసాయాన్ని మళ్ళీ హార్టికల్చర్గా మార్చండి. ఇవి హార్టికల్చర్లోకి వెళ్ళిన తర్వాత పళ్ళు, పూలు ఇలాంటి వాటి లాభసాటిగా ఉంటుంది. వీటికి కేంద్రం ఇచ్చే సహకారం, రాష్ట్ర సహకారంతో మనం ముందుకు పోవాలి అనేటువంటిది ప్రభుత్వం ఆలోచన చేస్తాం. ఈరోజు తీసుకున్నాం ఏరువాక కొత్త సంవత్సరం మొదలు పెట్టాం. ఈ సాంప్రదాయాలను కూడా పూర్తి సాంప్రదాయంగా కలెక్టర్ గారు చెప్పారు. జిల్లా ప్రోగ్రాం ఒంగోలు అంటే ఒంగోలు వద్దండి, మా రామాయపాలెంలో మా వాళ్ళు ఆడపడుచులు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు సాంప్రదాయంగా చేస్తున్నారు. ఇందాక నేను పోయినసారి నాకు బాగా గుర్తుంది, చెప్పులు లేక నడవడం. ఇందాక చూసిన వాళ్ళు అడిగాను నేను, కలెక్టర్ గారు చెప్పాను మా వాళ్ళు చెప్పులు లేకుండా రోడ్డు కాలుతో నడుస్తా ఉన్నారని. మా వాళ్ళు చాలా నిబద్ధతతో ఒక రైతు బిడ్డలు, రైతులు కాబట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించినందుకు రామాయపట్నం ప్రజలందరికీ ముఖ్యంగా ఆడపడుచులుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రైతుల పండుగ ఏరువాక పౌర్ణమిని ప్రకాశం జిల్లా మరిపూడి మండలం రామాయపాలెంలో జరుపుకోవడం జరిగింది. కలెక్టర్ గారు, వ్యవసాయ అధికారులు, మా నాయకులు అందరం పాల్గొనడం జరిగింది. రైతు అంటే ఈ రాష్ట్రానికే కాదు దేశానికి ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా ఉన్నటువంటి పరిస్థితి. రైతు కష్టపడకూడదు, రైతు రాజుగాలాగా ఉండాలని కోరుకున్నటువంటి వ్యక్తి మన ప్రీత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఒక రైతు బిడ్డగా, రైతు కష్టాలు తీసిన వ్యక్తిగా వారు అనునిత్యం రైతుల కోసం పరితపిస్తూ ఉంటారు.
ఈరోజు దేశంలో అత్యధికంగా అన్నదాత సుఖీభావ కింద సంవత్సరానికి 20,000 రూపాయలు ఇచ్చిన, అదేవిధంగా సబ్సిడీ మీద పనిముట్లు ఇచ్చిన, ఈరోజు విత్తనాల సబ్సిడీ మీద ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కృషి మనం మర్చిపోలేం. అదేవిధంగా పట్టాదారు పాస్ పుస్తకాలు రాజముద్రలు లేకుండా ఇవ్వటం, భూమి సమస్య పరిష్కారం చేయడం కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. ఈరోజు సేంద్రియ వ్యవసాయం వైపు కూడా మళ్ళిస్తూ సాంప్రదాయంగా మనకున్నటువంటి పశువులను పూజించుకుంటూ పశువులు అదేవిధంగా ఆవులు, ఎద్దులు, పాడి వీటన్నిటిని ప్రోత్సహిస్తూ ఈ దేశానికి భూమి సంరక్షణ, భూమి ఆరోగ్యం కోసం కూడా పరితపిస్తున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు రైతు సంక్షేమం కోసం కావచ్చు, రైతు కూలీల సంక్షేమం కోసం కావచ్చు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా కేంద్ర నుంచి ప్రధానమంత్రి మోడీ గారు కూడా అహర్నిశగా కృషి చేస్తున్నారు. వారందరి కృషి ఫలితంగా భవిష్యత్తులో శాస్త్ర సాంకేతికతతో పాటు ప్రకృతి వ్యవసాయాన్ని రైతులు అందిపెంచుకొని వ్యవసాయం లాభసాటిగా చేసుకోవాలని మేము కోరుకుంటా ఉన్నామండి. తప్పనిసరిగా మా అది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధంగా రైతులు కూడా లాభసాటి వ్యవసాయంకి వస్తారని నమ్మకంగా ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు పాలేరుకు కావచ్చు, ముసిక్ కావచ్చు, నీటి కేటాయింపులు చేసుకున్నాం. ఈ ప్రాంతాన్ని కూడా సస్యశ్యామలం చేసే విధంగా అడుగులు వేస్తూ ఉన్నాం. ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ డెవలప్మెంట్ క్లస్టర్ కింద ముఖ్యమంత్రి గారు రాయలసీమతో పాటు ప్రకాశం జిల్లాను కూడా కేటాయించి ఈ ప్రాంత రైతుల సంక్షేమానికి వర్ధిస్తున్న చర్యల్ని హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేసుకుంటూ చేయమన్నామండి.